హైదరాబాద్ శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అటు కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డికి అరకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే వెళ్తానన్నారు. ఇద్దరి దమ్మేంటో చూసుకుందామన్నారు. బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని గాంధీ వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ కు తనకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, కౌశిక్ రెడ్డికి తనకు మధ్య జరుగుతున్న యుద్ధమని అరకపూడి గాంధీ స్పష్టం చేశారు. శాసనసభ్యుడిగా క్రమశిక్షణగా మచ్చ లేకుండా నేను పనిచేస్తుంటే ఈ బ్రోకర్ నా కొడుకు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తాడా? అదే గౌరవంగా కేసీఆర్ గారు వస్తే ఆహ్వానించేవాడిని, గౌరవించేవాడిని. ఆయన ఏ మాట మాట్లాడినా పాజిటివ్ గా స్వీకరించేవాడిని. ఇటువంటి బ్రోకర్ నా కొడుకును నా ఇంటి మీద జెండా ఎగరేస్తారంటే జెండా ఎగరేసే నైతిక హక్కు ఎవరుకుంటుంది? అందరికీ కూడా గౌరవమైన వ్యక్తుల్ని పిలిచి ఇంటికాడ కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, మిగిలిన ఆఫీసుల్లో కానీ గౌరవమైనటువంటి ప్రాంతాలు ఎక్కడైనా ఎగరేయించుకుంటారు. నా ఇంటికాడ బ్రోకర్ నా కొడుకు వచ్చి జెండా ఎగరేస్తా అంటే నేను చేతగానన్నా? ఆరోపణ చేయట్లే. నువ్వు చేసినటువంటి బ్రోకర్ పనులని బాత్రూములో ఉండి కోగట్టుగా పనిచేసినటువంటి బ్రోకర్ నా కొడుకు బయట వాళ్ళ దూషించే విధానం కూడా మీరు చూస్తా ఉన్నాం. ఈ రకంగా ఏనాడు కూడా మేము మాట్లాడలేదు. అటువంటి వాడు ఏ బేసిస్ లో మా మీద మాట్లాడతాడంటే వాడు ఒక మాట మాట్లాడాలంటే ఒక నైతిక హక్కు ఉండాలి. ఆ మాటకి నైతిక విలువలు ఉంటాయి. బ్రోకర్ నా కొడుకు మాట్లాడే మాటలు, కోవట్ నా కొడుకు మాట్లాడే మాటలకి మాట్లాడే నైతిక హక్కు లేదన్న విషయం సమాజం గమనిస్తుంది. చీర గాజులు, నీ కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు లేరా? భార్య పిల్లలు లేరా? చీర కట్టుకోరా? గాజులు దొడుకోరా? అవమానిస్తావా? ఆడపిల్లల్ని అవమానిస్తావా? రారా, నీకు దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం. 11 గంటలకమ్మా రా నా కొడుక, 12 గంటలకు